రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవ్ నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కమిషనర్ వైభవ్ నందన్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా రోడ్ల ఆక్రమణలతో పెద్ద సంఖ్యలో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు అందుకున్నామని, నిర్దేశించిన రోడ్డు మార్జిన్ లోపనే వీధి వ్యాపారాలు చేసుకోవాలని, విక్రయాలు జరుపుకోవాలని కమిషనర్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నెల్లూరు నగరపాలక సంస్థ మేయర్ దేవరకొండ సుజాత అశోక్, కమిషనర్ వైభవ్ నందన్లు పాల్గొని అర్జీదారుల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్ విభాగంలో సోమవారం జరిగిన ఈ కార్యక్రమంలో మేయర్ మాట్లాడుతూ ప్రజల నుంచి అందుకున్న ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వాటికి సంబంధించిన విభాగాల అధికారుల ద్వారా శాశ్వత పరిష్కారం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. కమిషనర్ వైభవ్ నందన్ మాట్లాడుతూ నగర వ్యాప్తంగా రోడ్ల ఆక్రమణలతో పెద్ద సంఖ్యలో టౌన్ ప్లానింగ్ విభాగానికి ఫిర్యాదులు అందుకున్నామని, నిర్దేశించిన రోడ్డు మార్జిన్ లోపనే వీధి వ్యాపారాలు చేసుకోవాలని, విక్రయాలు జరుపుకోవాలని కమిషనర్ సూచించారు. సర్వీసులకు సంబంధించి ఇప్పటి వరకు సుమారు 50 అర్జీలు సమర్పించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి ఈ మధ్య కాలంలో ప్రధాన రోడ్ల వెంబడి ఈ తాత్కాలిక వ్యాపారాల నిమిత్తం పర్టికులర్లీ ఈవినింగ్ టైమ్స్ లో స్ట్రీట్ ఫుడ్ పెట్టినటువంటి వెండర్స్ అక్కడ రోడ్లను ఆక్రమించి స్ట్రీట్ ఫుడ్స్ పెట్టడం వల్ల వాటి కోసం వచ్చేటువంటి వాహనదారులు 2 వీలర్ పార్కింగ్ కావచ్చు, 4 వీలర్ పార్కింగ్ ఎక్కువడం వల్ల సాయంత్రం సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు ఎక్కువగా అవుతున్నాయని చెప్పి ప్రజలు తమ వాలంటీర్ గా వచ్చి కంప్లైంట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా బీవీఎస్ స్కూల్, నవాపేటలోని బీవీఎస్ స్కూల్ ముందు సాయంత్రం పూట కూరగాయలు మరియు టిఫిన్ సెంటర్లు పెట్టి అక్కడ ఎక్కువ ట్రాఫిక్ అంతరం జరుగుతుందని, అదేవిధంగా మినీ బైపాస్ రోడ్ లో బీవీనగర్ ఏరియాలో ఒకవైపు చేపలు అమ్మడం వలన, చేపలు అమ్మడమే కాదు వాటి క్లీనింగ్ యాక్టివిటీ అంతా కూడా అక్కడే చేయడం వల్ల వాటి కొనడానికి వచ్చేవారు, అదేవిధంగా అక్కడ టెంట్లు వేసి వివిధ వ్యాపారాలు చేసేవారి వలన మినీ బైపాస్ రోడ్ లో ఎక్కువ ట్రాఫిక్ అంతరం జరుగుతుందని, అట్లాగే ఎన్టీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా ఈ స్ట్రీట్ ఫుడ్ వలన సాయంత్రం సమయాల్లో ఎక్కువ మంది రద్దీ ఉండడం వల్ల వాహనదారులకి అంతరాయం కలుగుతుందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. అదేవిధంగా నిన్న మేకల మండి ఆ ప్రాంతంలో కూడా చూసాము. ఈ మధ్య కాలంలో డ్రైన్స్ కడితే డ్రైన్స్ పైన మళ్ళీ ఆక్రమణ చేసి పైన టెంపరీ షెడ్స్ వేశారు. అయితే ఇప్పటికే టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ ఏరియాలను గుర్తించడం జరిగింది. వీటన్నింటినీ ఈ మధ్య కాలంలో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ ఆధ్వర్యంలో డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో జరిగినటువంటి కమిటీలో కూడా ఈ విషయాలు చర్చించడం జరిగింది. వీటన్ని కూడా ఖచ్చితంగా పోలీసు మరియు మిగిలిన శాఖలు అంటే ఆ రోడ్లు ఏ విభాగానికి చెందిన వారితో ఆర్ఎన్బి వారు కావచ్చు, నేషనల్ హైవే వారు కావచ్చు, వారితో కోఆర్డినేట్ చేసుకొని ఖచ్చితంగా ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా ఈ రోడ్ల మార్జిన్ల పడినటువంటి ఆక్రమణదారులను ఖచ్చితంగా తొలగించడం జరుగుతుంది. అయితే ఎవరైతే వారి యొక్క లైవ్లీహుడ్ కోసం, ఉపాధి కోసం ఈ పనులు చేసుకుంటున్నారో మీరు ప్రజలకు ట్రాఫిక్ అంతరాయం లేకుండా ఈ పనులు చేసుకోవడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ మీ వ్యాపారం కోసం, మీ స్వలాభం కోసం రోడ్లను పూర్తిగా ఆక్రమించేసి ప్రజలు ఇబ్బందులు పడినా పర్వాలేదు అనేటువంటి ధోరణిలో కనుక ఉంటే ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ స్ట్రీట్ వెండర్స్ కావచ్చు, ఈ రోడ్డు మార్జిన్స్ వ్యాపారాలు చేసుకునే వారు ఈ విషయాన్ని గమనించి ప్రజలకు ఎటువంటి అంతరాయం లేకుండా మీ వ్యాపారాలు చేసుకోవాలని చెప్పి, రోడ్లను ఆక్రమించడం అనేటువంటిది చట్ట వ్యతిరేక చర్య అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా నెల్లూరు నగరంలో ప్రతిరోజు అనేక చోట్ల న్యూ బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ కానివ్వండి, లేదా ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్ ని డిమాలిష్ చేసి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం కానీ జరుగుతూ ఉంది. అయితే దురదృష్టవశాత్తు ఈ కన్స్ట్రక్ట్ చేసుకునే క్రమంలో ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ అంతా తీసుకొచ్చి ఆ ఇళ్లకు ముందు ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ సైట్ కి ముందున్నటువంటి రోడ్ల మీద వేయడం వలన రోడ్లన్నీ కన్స్ట్రక్షన్ మెటీరియల్ తో ఆక్రమించబడి అది ప్రజా రవాణాకు ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి ఈ కన్స్ట్రక్షన్ చేసుకునేటువంటి యజమానులు ఆ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ని మీ కాంపౌండ్ లోనే ఉండేటట్లు చూసుకోవాలి. అదేవిధంగా అవసరానికి మించి ఎక్కువ మెటీరియల్ డంప్ చేయడం ద్వారా అవసరానికి మించి ఎక్కువ ఇసుకను కావచ్చు, కంకర కావచ్చు, బ్రిక్స్ కావచ్చు, ఎక్కువ మెటీరియల్ ని డంప్ చేసి రోడ్లను కూడా ఆక్రమించడం వల్ల అది ప్రజలకు అసౌకర్యంగా ఉంది. అటువంటి కూడా ఉపేక్షించకుండా టౌన్ ప్లానింగ్ అధికారులు వాటి మీద కూడా చర్యలు తీసుకొని ఆ మెటీరియల్ కూడా తొలగించడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే నిర్మాణాలు చేపడుతున్నారో వారు ప్రజలకు అంతరాయం లేకుండా వారి యొక్క నిర్మాణాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను.
రెండేళ్ల మా నమ్మకం నారాయణ. పాఠశాల విద్యార్థులకు నారాయణ కుమార్తెలు సింధూర, శరణి, అల్లుళ్ళు పునీత్, గంట రవితేజల సొంత నిధులతో 6 కోట్ల రూపాయలతో నారాయణ వాహన పథకం. గడప గడపకు నారాయణ దంత సురక్ష. పేదల కళ్లల్లో వెలుగు నింపేందుకు నారాయణ నేత్ర జ్యోతి. భగత్ సింగ్ కాలనీలో 1400 మందికి ఇళ్ల పట్టాల పంపిణీ. నెల్లూరులోనే మొదటిసారిగా తృప్తి క్యాంటీన్. స్మార్ట్ నెల్లూరుకు వేగంగా అడుగులు. ప్రతి ఇంట స్వచ్ఛమైన త్రాగునీరు. సాంకేతికతతో సురక్ష నగరంగా తీర్చిదిద్దడమే లక్ష్యంతో నగరంలో సీసీ కెమెరాల ఏర్పాటు. కార్యకర్తల సంక్షేమమే లక్ష్యంగా ప్రతి ఏటా 10 కోట్ల సొంత నిధి కేటాయింపు. వైద్య సేవల కోసం కార్యకర్తలకు 25,000 నుంచి 10 లక్షల వరకు ఆర్థిక సహాయం. నారాయణ మనకుంటే చింతెందుకు మనకిక. ఇట్లు సిటీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నేతలు, కార్యకర్తలు.